హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం అరేబియన్ నైట్స్ కథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు యువకుడిగా మారిన ఒక కోతి కథ. మరి మనం కథని మొదలు పెట్టేద్దాం. కైరో నగరంలో ఒకప్పుడు మహమ్మద్ అనే నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి తోలుతిత్తులతో నీళ్లు తెచ్చి బజార్లోని దుకాణాల ముందు, ధనవంతుల ఇళ్ల ముందు శుభ్రపరిచి వాళ్ళిచ్చే తృణమో పణమో తీసుకుని జీవనం సాగించేవాడు. మహమ్మద్ కూడా కొంచెం పెద్దవాడైన తర్వాత తాను కూడా ఒక తోలుతిత్తు సంపాదించి దాంతో నీళ్లు తెస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. వృద్ధుడైన మహమ్మద్ తండ్రి కొంతకాలానికి చనిపోయాడు. దాంతో మహమ్మద్ ఒంటరివాడైపోయాడు. తండ్రి నుండి అతనికి సంక్రమించిన ఆస్తి ఆ 2 తోలుతిత్తులు మాత్రమే. తండ్రి మాదిరిగా మహమ్మద్ దృఢకాయుడు కాదు. అందువల్ల తోలుతిత్తులతో నీళ్లు తేవడం తన శక్తికి మించిన పని అని మహమ్మద్కి అనిపించింది. అయితే ఏదో ఒకటి చేసి పొట్ట పోషించుకోవాలి కదా. అన్నిటికన్నా తేలికైన పని, సులువుగా సంపాదించేది భిక్షమెత్తుకోవటమే అని మహమ్మద్కి అనిపించింది. ఆనాటి నుండి అతను పగటిపూట వీధుల వెంట తిరిగి అడుక్కునేవాడు. రాత్రివేళ మసీదు అరుగు మీద తోలుతిత్తులు పరుచుకుని నిద్రపోయేవాడు. ముష్టెత్తగా వచ్చిన డబ్బులు అతని తిండికే సరిపోయేవి కాదు. దానివల్ల అసలు సుఖాలంటే ఏంటో కూడా మహమ్మద్కి ఎప్పుడు తెలీదు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ధనవంతుడు మసీదులో ప్రార్థనలు చేసుకుని అడుక్కుంటున్న మహమ్మద్ని చూసి జాలిపడి 5 వెండి నాణేలు అతని చేతిలో పెట్టాడు. ఆ డబ్బు చూసిన మహమ్మద్ మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. చక్కగా ఈ రోజంతా విందు భోజనం చేస్తాను, ఈ ఒక్క పూటకు ముష్టెత్తటం మానేస్తాను, ఊరంతా జల్సాగా తిరుగుతాను అని అనుకున్నాడు. అది మధ్యాహ్నం కావటం వల్ల మహమ్మద్ భోజనం చేసేందుకు బజార్ వైపు ఈల వేసుకుంటూ బయలుదేరాడు. దారిలో అతనికి మనుషులంతా గుమికూడి ఉండటం కనపడింది. వాళ్ళంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ పెద్దగా అల్లరి చేస్తున్నారు. ఆ గుంపు ఎందుకు చేరిందో, అక్కడ ఏం జరుగుతుందో మహమ్మద్కి చూడాలనిపించింది. మహమ్మద్ గుంపు దగ్గరికి వెళ్ళి మనుషుల్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళి చూశాడు. ఆ గుంపు మధ్యగా ఒక మనిషి కోతిని ఒకదాన్ని పట్టుకుని నడుస్తున్నాడు. ఆ కోతి గుంపు వంక చూస్తూ నవ్వుతుంది. ఎవరైనా దాని మీదకి ఏదైనా విసిరితే తిరిగి అది ఆ వస్తువును వాళ్ల మీదకే విసురుతుంది. అబ్బా, ఎంత చక్కని కోతి! మనిషి మనసు తెలుసుకుని నడుచుకునే కోతిలా ఉంది. దీనికి ఆటలు అవి నేర్పిస్తే చక్కగా చేస్తుంది. ఇది నా దగ్గర ఉంటే కాలక్షేపము అవుతుంది, కాసిని డబ్బులు అదనంగా వచ్చే అవకాశము ఉంది అని మహమ్మద్కు అనిపించింది. గుంపు చెదిరిపోగానే మహమ్మద్ కోతిని తీసుకుని వెళ్తున్న వాడి దగ్గరగా వెళ్ళి, చూడు బాబు, నా దగ్గర 5 వెండి నాణేలు ఉన్నాయి, అవి నీకిచ్చేస్తాను, నీ కోతిని నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ కోతి యజమాని వెండి నాణేలను తీసుకుని కోతిని మహమ్మద్ చేతిలో పెట్టి తన దారిన తను వెళ్ళిపోయాడు. మహమ్మద్ భోజనం సంగతి మర్చిపోయి కోతితో సహా వెనుతిరిగి మసీద్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మహమ్మద్కి మరొక సమస్య ఎదురైంది. అదనంగా కోతి తిండి కూడా చూడవలసి వచ్చింది. అంతేకాదు, కోతితో సహా ఇక ముందు తను మసీదు అరుగుల మీద నిద్రపోవటానికి వీల్లేదు. ఎందుకంటే అటువంటి జంతువులను తీసుకుని మసీదు ఛాయలకు కూడా పోకూడదు. మరి ఊరి చివరగా మహమ్మద్కి తెలిసిన ఒక పాడుబడిన ఇల్లు ఉంది. అక్కడ రాత్రే కాదు, పగటిపూట కూడా మనుషులు తిరగటానికి భయపడతారు. రాత్రిపూట అక్కడ పడుకోవచ్చు. ఇక తిండి సమస్య మిగిలింది. కోతికి మంచి మంచి ఆటలు నేర్పితే మరికొంత డబ్బు అదనంగా రాకపోదు, అంతవరకు శ్రమపడాలి అని మహమ్మద్ అనుకున్నాడు. సాయంత్రం వరకు కైరో నగరమంతా తిరిగినా మహమ్మద్ చేతిలో ఒక్కరు కూడా ఒక్క రాగి నాణెం కూడా పెట్టలేదు. నిరాశ చెందిన మహమ్మద్ కోతిని తీసుకుని చివరికి ఆ పాడుబడిన ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే విచిత్రంగా కోతి శరీరం గాలికి ఊగే ఆకులాగా కదలటం ప్రారంభించింది. ఆ తరువాత మహమ్మద్ చూస్తుండగానే కోతి మాయమై అక్కడొక అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తిని చూస్తూనే మహమ్మద్ భయంతో కొయ్యబారిపోయాడు. వెంటనే నేల మీద పడిపోయాడు. అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ, చూడు మహమ్మద్, పాపం, నీ దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసి నన్ను కొన్నావు. ఆఖరికి తిండి కూడా లేకుండా పస్తుతో పడుకోవటానికి కూడా సిద్ధపడ్డావు. నువ్వెంత మంచివాడివి మహమ్మద్. నువ్వేం దిగులు పడకు, నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఇదిగో నా దగ్గర ఒక బంగారు నాణెం ఉంది, ఇది తీసుకువెళ్ళి మనిద్దరికీ మంచి భోజనం తీసుకురా అని చెప్పాడు. మహమ్మద్ ఆ బంగారు నాణెం తీసుకుంటూ, ఇంతకీ నువ్వెవరు? కోతిలా ఎలా మారావు? తిరిగి మనిషివెలా అయ్యావు? నీకు ఏం కావాలి అని అడిగాడు. ఆ యువకుడు నవ్వి, పనికిరాని ప్రశ్నలు వేస్తూ ఇక్కడే కూర్చుని
కాలక్షేపం చేయకు. త్వరగా వెళ్ళి భోజనం పట్టుకురా. నాకు ఆకలి దహించి వేస్తుంది. అడిగావు కాబట్టి చెబుతున్నాను. నేను నీ అదృష్టదేవతని. ఈ మాట మాత్రం గుర్తుంచుకో. నా మూలంగా నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ లభిస్తాయి అని చెప్పాడు. మహమ్మద్ ఇంకేమీ మాట్లాడకుండా బజార్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కొంతసేపటికి ఖరీదైన భోజనం పట్టుకొచ్చాడు. ఆ భోజనం ఇద్దరూ తృప్తిగా తిన్నారు. అప్పుడు ఆ యువకుడు మహమ్మద్తో, మనసులో ఎటువంటి ఆందోళన, ఆలోచన పెట్టుకోకుండా హాయిగా నిద్రపో అని చెప్పాడు. తెల్లవారి లేచిన తర్వాత ఆ యువకుడు పాడుపడిన ఇంటిని చూస్తూనే అసహ్యించుకుని, చూడు మహమ్మద్, మన వంటి గొప్పవారు ఇటువంటి పాడుపడిన ఇంట్లో ఉండటమేంటి? డబ్బు ఇస్తాను, కానీ కైరో నగరం మధ్యగా ఒక మంచి భవనం అద్దెకి తీసుకో. మనం ధరించటానికి విలువైన వస్త్రాలు ఖరీదు చెయ్యి అంటూ బంగారు నాణేలున్న సంచిని మహమ్మద్కి ఇచ్చాడు. మహమ్మద్ ఆ డబ్బు తీసుకుని బజారుకు వెళ్ళాడు. విలువైన దుస్తులు ఖరీదు చేశాడు. నగరం మధ్యగా ఉన్న చక్కటి భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆ యువకుడు మహమ్మద్ కలిసి స్నానశాలకు వెళ్ళి పరిశుభ్రంగా స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. యువకుడు మహమ్మద్ని చూస్తూ, ఓహో, ఎంత దర్పం, ఎంత హుందాతనం, ఎంత రాచటీవీ కనిపిస్తున్నాయి నీలో. చూడు మహమ్మద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె లభిస్తే ఆమెను పెళ్లాడతావా అని అడిగాడు. మహమ్మద్ సంబరపడిపోతూ, రాజకుమార్తె భార్యగా దొరికితే అంతకన్నా భాగ్యమా అని అన్నాడు. తక్షణం ఆ యువకుడు తన జేబులో నుండి ఒక పొట్లం తీసి మహమ్మద్కు ఇస్తూ, దీన్ని తీసుకువెళ్ళి ఈ నగర సుల్తానుకు ఇవ్వు. అతడు దీన్ని చూస్తూనే సంతోషించి, ఏం కావాలి అని అడిగితే, మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయండి అని అడుగు అని చెప్పాడు. మహమ్మద్ సందేహిస్తూ, అదెలా సాధ్యం? అతడు ఈ దేశాన్నే పరిపాలించే సుల్తాను. నేనేమో రాగి నాణెం కూడా లేని బికారివాణ్ణి. నేనలా అనగానే చర్రున ఖడ్గం తీసి నా తల ఖండిస్తాడేమో అని భయపడుతూ అన్నాడు. యువకుడు నవ్వి, అదేం జరగదు. నేను నీ అదృష్ట దేవతనన్న విషయం మర్చిపోకు. రాజకుమార్తె నీ భార్యగా రాసిపెట్టి ఉంది కనుక సుల్తాను మీ వివాహానికి సంతోషంగా ఒప్పుకుంటాడు అంటూ ధైర్యం చెప్పాడు. మహమ్మద్ ఆ పొట్లం తీసుకుని రాజభవనానికి వెళ్ళాడు. అతడు వేసుకున్న బట్టలు, అతడి రాజ టీవీ చూసిన ద్వారపాలకులు అతన్ని రాజభవనంలోకి విడిచిపెట్టారు. మహమ్మద్ తిన్నగా అంతఃపురం లోపలికి వెళ్ళి సుల్తాన్ దర్శనం చేసుకున్నాడు. చేతిలోని పొట్లాన్ని సుల్తాన్ ముందు పెట్టి, జహాపనా, నేను మీకిచ్చిన కానుక మీ ఘనతకు తగినది కాదు. అయినా ఈ పేదవాడు ప్రేమతో సమర్పించిన చిరు కానుకను స్వీకరించండి ప్రభువు అని అన్నాడు. సుల్తాను మహమ్మద్ వినయానికి ముగ్ధుడై అక్కడే ఉన్న వజీరుకు పొట్లాన్ని ఇచ్చాడు. వజీరు అంటే మనం మంత్రి అనుకోవచ్చు. వజీరు దాన్ని విప్పి చూస్తూనే ఎంతో ఆశ్చర్యపోయాడు. దానిలో మహారాజులు ధరించే రత్నాభరణాలు, విలువైన వజ్రాలు ఉన్నాయి. సుల్తాను ఆ కానుకలను చూస్తూనే మహమ్మద్తో, చూడబ్బాయ్, నీ కానుకలు మాకెంతో సంతోషాన్ని కలిగించాయి. దీనికి ప్రతిగా మేం కూడా నిన్ను సంతోషపెట్టాలి కదా. సరే, ఏం కావాలో కోరుకో అని అన్నాడు. మహమ్మద్ సుల్తానుకు వంగి సలాం చేస్తూ, అన్నదాత, మీ దయ వలన నా వద్ద అన్నీ ఉన్నాయి, ఒక్క భార్య తప్ప. మీరు అంగీకరిస్తే మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఉంది అని వినయంగా అన్నాడు. సుల్తాను మహమ్మద్ని నఖసిక పర్యంతం ఎగాదిగా చూసిన తర్వాత వజీరు వంక తిరిగి, ఈ అబ్బాయి కోరిక మాకు సమంజసంగానే కనిపిస్తుంది. మరి మీ సలహా ఏమిటి అని అడిగాడు. వజీరు తల పంకించి, అమ్మాయిని వివాహమాడే అర్హత ఉన్నట్టే కనిపిస్తున్నాడు. అయినా సరే, ఇతనికి ఒక పరీక్ష పెడదామని ఉంది. దానికి ప్రభువులు అంగీకరించాలి అని అన్నాడు. ఏమిటా పరీక్ష అని సుల్తాను ప్రశ్నించాడు. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన వజ్రం ఒకటి మన ఖజానాలో ఉంది. దాన్ని ఇతడికి చూపించి అటువంటిదే మరొకటి రాజకుమార్తెకు కానుకగా తెమ్మని అడుగుదాం. తెస్తాడా, తమకు అల్లుడవుతాడు. తీసుకురాలేకపోతే తిరిగి అంతఃపురానికి రాడు అని వజీరు సుల్తాన్ చెవిలో రహస్యంగా చెప్పాడు. దానికి సుల్తాను అంగీకరించాడు. ఆ విషయాన్ని మహమ్మద్తో చెప్పి ఖజానా నుండి వజ్రాన్ని తెప్పించి అతడికి చూపించారు. ఆ వజ్రాన్ని చూస్తూనే మహమ్మద్ అవాక్కైపోయాడు. అయినా బింకంగా, రేపు ఉదయాన్నే ఇటువంటి వజ్రంతో వచ్చి తమ దర్శనం చేసుకుంటాను అని చెప్పి తన భవనానికి తిరిగి వచ్చేశాడు. మహమ్మద్ని చూస్తూనే ఆ అందమైన యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మహమ్మద్ జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు ఆ యువకుడు నవ్వి, అటువంటి వజ్రం సుల్తాను వద్ద ఒక్కటే ఉంది.
నా వద్ద అటువంటివి 10 ఉన్నాయి. వాటిని రేపు ఉదయం తీసుకువెళ్ళి సుల్తాన్కివ్వు అని అన్నాడు. అనడమే కాదు, కోడిగుడ్లంతా ఉన్న 10 వజ్రాలను మహమ్మద్కిచ్చి రాచనగర్కు ఉదయాన్నే పంపించాడు. ఆ వజ్రాలను సుల్తాన్ ముందు పెట్టి, మహమ్మద్, ప్రభు, మీ ఖజానాలో ఉన్నటువంటి వజ్రం వంటివి నా వద్ద 10 ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన వజ్రాలను తీసుకుని మిగతా వాటిని అవతల పారేయండి అని చెప్పాడు. సుల్తాను ఆశ్చర్యపోతూ వజీరు వంక చూశాడు. పెళ్లికి ఒప్పేసుకోమన్నట్టు తల ఆడించాడు వజీరు. సుల్తాను వెంటనే కాజీకి కబురు పెట్టాడు. అతడు వచ్చిన తర్వాత తన కూతుర్ని మహమ్మద్ అనే యువకుడికి ఇచ్చి వివాహం జరిపించినట్టు పత్రం రాయించాడు. దానిమీద సాక్షుల సంతకాలు చేయించి ఆ పత్రాన్ని మహమ్మద్కి ఇచ్చాడు. మహమ్మద్ ఎంతో పొంగిపోతూ ఆ పత్రాన్ని తీసుకువచ్చి యువకుడికి చూపించాడు. నేను చెప్పింది అక్షరాలా జరిగింది, చూసావా? నా సహాయంతోనే నువ్వు సుల్తాన్ కూతుర్ని వివాహం చేసుకున్నావు, అవునా అని అన్నాడా యువకుడు. అవును, నీ సహాయం లేదే నాకు ఈ వివాహం జరిగి ఉండేదే కాదు అని మహమ్మద్ అన్నాడు. అయితే ఉపకారానికి ప్రత్యుపకారం చేయటం మానవ ధర్మం కదా, కనుక నువ్వు నాకొక చిన్న ప్రత్యుపకారం చేయాలి, చేస్తావా అని యువకుడు అడిగాడు. ఏం ఉపకారం చేయమంటావు? నా ప్రాణం కావాలన్నా ఇస్తాను చెప్పు అని మహమ్మద్ కృతజ్ఞతాభావంతో అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, చూడు మహమ్మద్, నీ ప్రాణాలు నాకెందుకు? నీ భార్య చేతికి ఒక బాహుబంధం కట్టి ఉంది. బాహుబంధం అంటే తాయెత్తు అన్నమాట. ఈరోజు నువ్వు రాజభవనానికి వెళ్ళగానే నీ భార్య చేతికున్న తాయెత్తును తెచ్చి నాకు ఇవ్వాలి. అలా తెచ్చే వరకు నువ్వు ఆమెను తాకనైనా తాకరాదు. ఒకవేళ అలా చేశావో నీకు సర్వనాశనం తప్పదు. ఇదే నేను నీ నుండి ఆశించే ఒక చిన్న కోరిక అని చెప్పాడు. అప్పుడు మహమ్మద్, ఆ తావీజును తెచ్చి నీకిచ్చే వరకు నా భార్యను పరస్త్రీగానే చూస్తాను అంటూ వాగ్దానం చేశాడు. మహమ్మద్ రాజభవనానికి వెళ్ళి రాకుమార్తెను చూడగానే ఆమె కుడి చేతికున్న బాహుబంధం తనకు కావాలని అడిగాడు. రాకుమార్తె నవ్వి, కావాలంటే తీసుకోండి, ఇది అంత విలువైందేం కాదు. చిన్నతనంలో మా నాయనమ్మ ఈ తాయెత్తు నాకు కట్టింది అంటూ దాన్ని విప్పి మహమ్మద్కి ఇచ్చింది. అప్పుడు మహమ్మద్, ఇప్పుడే వచ్చేస్తాను, నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి ఆ తాయెత్తు తీసుకుని అతి వేగంగా తన భవనానికి వచ్చాడు. అక్కడే ఉన్న యువకుడికి ఆ తాయెత్తు ఇచ్చి ఒక్క మాటైనా చెప్పకుండా తిరిగి అంతఃపురానికి వచ్చేశాడు. రాకుమార్తె ఉన్న రాజభవనంలోకి అడుగు పెట్టగానే ఏదో మైకం కమ్మినట్టయింది. కళ్లకు చీకట్లు కమ్మాయి. అతడికి తల తిరుగుతున్నట్టు అనిపించింది. అంతే, మూర్ఛ వచ్చినట్టు నేల మీద విరుచుకుపడి కాళ్ళు చేతులు తన్నుకోవటం ప్రారంభించాడు. ఆ తర్వాత మహమ్మద్ కళ్ళు తిరిగి పడిపోయాడు. తిరిగి మహమ్మద్కి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ కలియ చూశాడు. అతడు నగర చివరిలో ఉన్న పాడుపడిపోయిన ఇంట్లో ఉన్నాడు. లేచి మట్టి దులుపుకుంటూ తన వంక చూసుకున్నాడు. శరీరం మీద పాత చినిగిపోయిన బట్టలే ఉన్నాయి. పెరిగిపోయిన గడ్డం అసహ్యంగా వెక్కిరిస్తూ ఉంది. అక్కడ కోతి కానీ, కోతి శరీరం నుండి మనిషిగా మారిన ఆ యువకుడు కానీ ఎక్కడా కనిపించలేదు. సుల్తాను కానీ, అతని కూతురు కానీ, ఆమెను వివాహం చేసుకోవటం కానీ, రాజభవనం కానీ, ఇవన్నీ అతనికి ఒక కలగానే మిగిలిపోయాయి. అయినా అవన్నీ పదే పదే గుర్తుకు రావడంతో మహమ్మద్ పరిస్థితి ఉన్మాద స్థితికి చేరుకుంది. దాంతో అతను పిచ్చివాళ్లాగా అరుస్తూ కైరో వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అలా వీధుల వెంట తిరుగుతూ ఉన్న మహమ్మద్కి ఒకచోట ఒక జ్యోతిష్కుడు కనిపించాడు. అతను నేల మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ముందు ఏవో గ్రంథాలు పరిచి ఉన్నాయి. వాటిని చూడగానే మహమ్మద్కి ప్రాణం లేచి వచ్చింది. గబగబా నడిచి వెళ్ళి ఆయన ముందు చతికలు పడుతూ, నేను సర్వనాశనమైపోయాను బాబా, అదృష్టం ఎలా ఉందో, నా భవిష్యత్తు ఏమిటో చేయి చూసి చెప్పండి అని ఏడుస్తూ అడిగాడు. ఆ జ్యోతిష్కుడు మహమ్మద్ కేసి చురచురా చూస్తూ, భార్యను పోగొట్టుకున్న నిర్భాగ్యుడివి నువ్వేనా అని అడిగాడు. అవును నేనే బాబా అని మహమ్మద్ కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు, అమాయకుడా, నువ్వు 5 వెండి నాణేలతో కొన్న కోతి ఎవరనుకుంటున్నావు? అది మనిషి కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాన్ కూతురు పైన ఏనాటి నుండో కన్ను వేసి ఉంచాడు. కానీ ఆమె చేతికి తాయెత్తు ఉండటం వల్ల ఇన్నాళ్ళు ఆమెను ఏమీ చేయలేకపోయాడు. అందుకు నిన్ను ఉపయోగించుకున్నాడు. నీకు ఎన్నో ఆశలు చూపించాడు. నీ చేత తాయెత్తును తెప్పించి రాకుమార్తెను అపహరించాడు. అయితే ఆ పిశాచిని నాశనం చేసే అవకాశం ఒకటుంది అని చెప్పాడు. దానికి మహమ్మద్, ఆ అవకాశం ఏదో చెప్పి పుణ్యం కట్టుకో బాబా అంటూ ప్రాధేయపడ్డాడు. జ్యోతిష్కుడు ఒక కాగితం మీద
ఎవరికీ అర్థం కాని భాషలో గీతలు, బొమ్మలు, వాక్యాలు రాసి దాన్ని మహమ్మద్ చేతికిచ్చి, ఈ కాగితం తీసుకుని నేను చెప్పబోయే స్థలానికి వెళ్ళు. నువ్వు వెళ్ళిన తర్వాత అటుగా పెద్ద గుంపు వస్తుంది. ఆ గుంపుకు నాయకుడెవరో నువ్వే గుర్తించి ఈ కాగితాన్ని అతని చేతిలో పెట్టు. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని మహమ్మద్ ఎక్కడికి వెళ్లాలో వివరంగా చెప్పాడు. మహమ్మద్ ఆ కాగితం తీసుకుని జ్యోతిష్కుడు చెప్పిన చోటికి చేరుకున్నాడు. అదంతా ఎడారి ప్రాంతం, నిర్మానుష్యంగా ఉంది. రాత్రి 2వ జాము గడిచే వరకు మహమ్మద్ అక్కడే కూర్చున్నాడు. అర్ధరాత్రి కావస్తుంది అనగా మహమ్మద్కి కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. పక్షులు అరుస్తున్నట్టు, జంతువులు అటు ఇటు పరిగెడుతున్నట్టు, మనుషులు కేరింతలు కొడుతున్నట్టు వింటూనే మహమ్మద్ భయంతో కొయ్యబారి చుట్టూ చూశాడు. అయితే అతనికి ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు. ఇంతలో మహమ్మద్కి దూరంగా కాగడాలు కనిపించాయి. అయితే కాగడాలు పట్టుకున్న మనుషులు మాత్రం కనిపించలేదు. కాగడాలు గాల్లో ఎగురుతూ తన వైపుకే రావడం చూసిన మహమ్మద్ వెంటనే లేచి నుంచున్నాడు. కాగడాలు దగ్గరగా వచ్చాక వాటి మధ్యన ఉన్న ఒక సింహాసనం కనిపించింది. ఆ సింహాసనం మీద లావుగా వికృతాకారంలో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆ సింహాసనం కూడా గాల్లో తేలుతూనే వస్తుంది. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి తన వంకే పరీక్షగా చూస్తుండటంతో అతనే ఆ అదృశ్య శక్తులకు నాయకుడై ఉంటాడని మహమ్మద్ గ్రహించాడు. వెంటనే అతని ముందుకు వెళ్ళి కాగితాన్ని అతని చేతికి అందించాడు. ఆ సింహాసనంలో వ్యక్తి కాగితాన్ని పరీక్షగా చూశాడు. కాగడాలను ఆగమని చేత్తో సంజ్ఞ చేశాడు. ఎవరో అదృశ్య వ్యక్తిని పిలిచి, చూడు అత్రాష్, నువ్వు తక్షణం కైరో నగరానికి వెళ్ళి ఆ అబూ పిశాచాన్ని సంకెళ్లతో బంధించి నా సమక్షానికి తీసుకురా అంటూ ఆజ్ఞాపించాడు. 1 గంట గడిచిన తర్వాత కోతి యువకుడు గొలుసులతో బంధింపబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ అదృశ్య శక్తుల నాయకుడు అబూ పిశాచి వంక కళ్ళెర్ర చేసి చూస్తూ, నువ్వు ఈ మనిషికి ఎన్నో ఆశలు చూపించి ఎందుకు వాటిని లాగేసుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కోతి యువకుడు, అతనికి నేను ఇచ్చినవన్నీ తిరిగి నేనే తీసేసుకున్నాను, అందులో తప్పేముంది అని అన్నాడు. అయితే ఈ వ్యక్తి నీకు ఇచ్చిన తాయెత్తు మీద అతనికే అధికారం ఉంది, అది నీది కాదు కదా, దాన్ని తిరిగి అతడికి ఇచ్చేసేయ్ అని అదృశ్య శక్తుల నాయకుడు అన్నాడు. అప్పుడు ఆ కోతి యువకుడు, అది కూడా నాదే, దాన్ని నా నుండి ఎవరూ తీసుకోలేరు అంటూ తాయెత్తును తీసుకుని నోట్లో వేసుకుని మింగేశాడు. వెంటనే ఆ నాయకుడు తన కుడి చేతిని వేగంగా పెంచి అరచేత్తో కోతి యువకుడి తలని భూమికి అణగదొక్కాడు. మరుక్షణం కోతి యువకుడి శరీరం గాలి బుడగలాగా పెద్ద శబ్దం చేసుకుంటూ పగిలిపోయింది. అతడి శరీరం నుండి తెల్లటి పొగ పైకి రావటం మొదలుపెట్టింది. తరువాత నాయకుడి ఆజ్ఞ మేరకు ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడి బూడిద నుండి తాయెత్తుని పైకి తీసి మహమ్మద్ చేతికి ఇచ్చాడు. ఆ తాయెత్తు మహమ్మద్ చేతికి రాగానే అక్కడున్న దృశ్యం మొత్తం మారిపోయింది. మహమ్మద్ తాయెత్తును చేతపట్టుకుని రాజ అంతఃపురంలో పడక గదిలో ఉన్నాడు. రాకుమార్తె హంసతూలిక తల్పం మీద పడుకుని నిద్రపోతూ ఉంది. మహమ్మద్ వెళ్ళి తాయెత్తుని ఆమె కుడి చేతికి కట్టాడు. తక్షణం ఆమె లేచి కూర్చుంది. ఆమెకు జరిగిందేమీ తెలీదు. భర్త కోసం ఎదురు చూస్తూ అలా నిద్రపోయాను అని మాత్రమే అనుకుంది. ఆ తరువాత మహమ్మద్కు జీవితంలో ఎటువంటి చిక్కులు ఎదురుకాలేదు. కైరో సుల్తాన్కు మగ సంతానం లేకపోవడం వల్ల సుల్తాన్ తర్వాత మహమ్మదే కైరో నగరానికి సుల్తాన్ అయ్యాడు. అలా మహమ్మద్కి అదృష్టం కలిసి వచ్చింది. ఇదేనండి ఈరోజు కథ. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంట్లో పిల్లలకి ఈ కథని వినిపించండి, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.